ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నా కూతుర్ని చంపడానికే పెళ్లి చేసుకున్నావా? ఏమమ్మా మాట్లాడవే. నా కూతుర్ని పొట్టన పెట్టుకోవడానికైనా మీ ఇంటి కోడలుగా చేసుకున్నావు. ఆ జగదీశ్వరికి ఎవరో ఏదో చెప్పారంట. ఆవిడ గారు వచ్చి ఈయన గారికి ఏదో నూరు పోసింది. ఆ తల్లి మాట జవదాటని ఈ కొడుకు నా కూతురికి ఈ గది పట్టించాడు. నా కూతురికి ఏమన్నా జరిగితే మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. ఏంటి శశిలక్ష్మి నువ్వు మాట్లాడేది? భార్య భర్తలు అన్నాక ఆ మాత్రం గొడవలు సహజం. అయినా రేఖ చేసింది మాత్రం బాగుందా? పచ్చని మా కుటుంబంలో చిచ్చు పెట్టింది. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పాలే? ఇంకా నువ్వు శ్రీరామ్నే కావాలనుకుంటున్నావా? ఇప్పుడు నీకు అవకాశం లేదే. నాకు శ్రీరామ్కి పెళ్ళైపోయింది. ఇకపై శ్రీరామ్ నా వాడు. ఒకవేళ శ్రీరామ్ నీ మీద సింపతితో నీతో ఉండాలి అని నువ్వనుకుంటే శ్రీరామ్ని కూడా చంపేస్తాను. లేక చిన్నపిల్ల, తనకేమీ తెలీదు. తను చెప్పొద్దంది సరే, తను చెప్పొద్దంటే మీరెలా ఊరుకున్నారు? హర్ష లేఖను అర్థం చేసుకున్నట్టు మనమెవరూ అర్థం చేసుకోలేదు అన్నయ్య గారు. నాదేముందండి, లేక సంతోషంగా ఉండాలనుకున్నాను. శ్రీరామ్తో కలిసి ఉంటేనే లేక సంతోషంగా ఉంటుందని తెలుసుకున్నాను. వెళ్ళి లేఖను పలకరించు, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆంటీ మీరు కూడా. ఏంటమ్మా ఇది? ఈ అత్తయ్యను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకున్నావా? ఇదేనా మీ అత్తయ్య సంతోషంగా ఉండాలని నువ్వు చేసిన త్యాగం? త్యాగానికి కూడా హద్దుంటుంది లేక. నువ్వు లేకుండా మేమంతా ఎలా సంతోషంగా ఉంటావనుకున్నావు? నీ భర్త నీ కోసం తిరిగి వచ్చాడమ్మా. సుధకు కూడా ఇప్పుడే అపాయం లేదు. ఇంకెవరి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకెప్పుడు నీ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించుకో. నా మీదొట్టే. అయ్యో, అది కాదత్తయ్య. ఇక మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. అమ్మా, నేను వెళ్తున్నాను. అదేంట్రా, భార్యను ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా? చూడమ్మా, ఇంత చేసిన దాన్ని నువ్వు ఇంకా కోడాలనుకుంటున్నావేమో. నేను మాత్రం నా భార్యగా అంగీకరించను. హలో, ఎవరు? ఎవరంటే మాట్లాడరే? శ్వేతని. ఇంకా ఏం మిగిలిందని మళ్ళీ ఫోన్ చేసావు? మేం ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా? ఆ లేఖని శ్రీరామ్ని విడగొట్టి నేను శ్రీరామ్ని పెళ్లి చేసుకున్నాను. కానీ దానికి కారణం రేఖే అని మీరనుకునేలా నేను వేసిన ప్లాన్ని మీరందరూ నమ్మేశారు. అంటే నువ్వు చెప్పేది ఏంటి శ్వేత? రేఖ జీవితం నాశనం అయిపోవడంలో రేఖకి సంబంధం లేదా? ఏ శ్వేత, పిచ్చి పిచ్చిగా ఉందా? పాపం పూర్ కార్తికేయ, నేనాడిన డ్రామాలో నువ్వు కూడా బలైపోయావు. శ్రీరామ్ నావాడయ్యాడన్న ఆనందం నొక్కోకుండా పోయింది. నాకు లేని ఆనందం నీకెవ్వరికి ఉండడానికి వీల్లేదు.